తాజాగా తెలంగాణ రాష్ట్రంలో సినిమా యాక్టర్లు అలాగే తెలంగాణ ప్రభుత్వం మధ్య జరిగిన ఇష్యూ ఏదైతే ఉందో అది ఇప్పటికీ చల్లారడం లేదు. దానిపై రకరకాలుగా చర్చ అయితే సోషల్ మీడియాలో ప్రజల్లో జరుగుతూనే ఉంది. తాజాగా వీకెండ్ విత్ ఆర్కేలో ఏబిఎన్ రాధాకృష్ణ సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది. అయితే సినిమా వాళ్ళు హాయిగా ప్రశాంతంగా సినిమాలు తీసుకొని ప్రశాంతంగా తెలుగు రాష్ట్రాల్లో సినిమాలు రిలీజ్ చేసుకుంటూ వాళ్ళకు కావాల్సిన బెనిఫిట్ షోలు కావచ్చు, సినిమా టికెట్ ధరలు కావచ్చు, ప్రభుత్వాన్ని అడిగి పెంచుకుంటూ ముందుకు వెళ్తున్నారు. కానీ అల్లు అర్జున్ చేసిన ఒకే ఒక పనికి సినిమా వాళ్ళందరినీ ఇప్పుడు పెద్ద రిస్క్లో పడివేయడం జరిగింది అని రాధాకృష్ణ అయితే వీకెండ్ విత్ ఆర్కేలో మాత్రం చాలా అద్భుతంగా విశ్లేషించాడని చెప్పవచ్చు. అయితే అల్లు అర్జున్ ఏదైతే సంధ్యా థియేటర్ దగ్గర జరిగిన ఘటన ఉందో ఆ ఘటనలో అల్లు అర్జున్ పరోక్షంగానో ప్రత్యక్షంగానో ఒక మహిళా మరణానికైతే అల్లు అర్జున్ కారణం కావడం జరిగింది. అయితే అల్లు అర్జున్ని పోలీసులు అక్కడి నుండి పంపిన తర్వాత అల్లు అర్జున్ అనవసరంగా సైలెంట్గా ఉండకుండా ఏదైతే అల్లు అర్జున్ జైలు నుండి బెయిల్పై వచ్చాడో అప్పుడు ప్రెస్ మీట్ పెట్టి చాలా పెద్ద తప్పు చేశాడు అని చెప్పేసి ఏబిఎన్ రాధాకృష్ణ అయితే చెప్పడం జరిగింది. సీఎంకు వ్యతిరేకంగా ఆ రకంగా ప్రెస్ మీట్ పెట్టకుండా మౌనాన్ని పాటిస్తే అయిపోయేది అని చెప్పేసి రాధాకృష్ణ అయితే వీకెండ్ విత్ ఆర్కేలో చెప్పాడు. అంతేకాకుండా అల్లు అర్జున్ ఏదైతే పుష్ప 2 సినిమా ప్రమోషన్ల విషయంలో ఒక వేదికపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పేరైతే మర్చిపోవడం జరిగింది. అయితే ఆ తర్వాత అల్లు అర్జున్ దానిపై ఒక క్లారిటీ ఇవ్వాలి అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి గారికి అలాగే అల్లు అర్జున్కి మధ్య ఉన్న సన్నిహితులు కొందరు అల్లు అర్జున్కి సూచించడం జరిగింది. అయితే అల్లు అర్జున్ మాత్రం నాకు రాజకీయాలతో సంబంధం లేదు అని చెప్పేసి చాలా లైట్గా ఆ యొక్క ఇష్యూని తీసుకోవడం జరిగింది. తీరా చూస్తే ప్రతి నిమిషం కూడా అల్లు అర్జున్కి రేవంత్ రెడ్డి పేరు గుర్తొచ్చేలా చేయడం జరిగింది. సో అల్లు అర్జున్ ఆ యొక్క ఇష్యూలో ఆ రకంగా బిహేవ్ చేయకుండా ఒకసారి దానిపై క్లారిటీ ఇస్తే ఇప్పుడు ఇంత గొడవ ఉండేది కాదు అని రాధాకృష్ణ అయితే వీకెండ్ విత్ ఆర్కేలో చెప్పడం జరిగింది. అంతేకాకుండా సినిమా ఇండస్ట్రీపై కూడా రాధాకృష్ణ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒకప్పుడు సినిమా హీరోలను రియల్ హీరోలుగా తెలుగు ప్రేక్షకులు భావించేవాళ్ళు. ఇప్పుడు 100 కోట్లు ఒక్కొక్క సినిమాకు హీరోలు తీసుకుంటున్నారు. కానీ వాళ్ళు తీస్తున్న సినిమాల్లో ఎలాంటి మెసేజ్ ప్రజలకు ఇవ్వకుండా ఏకంగా ఒకప్పుడు సినిమా హీరో అంటే చెడుపై యుద్ధం చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు సినిమా హీరోలు అంటే చెడు చేయడమే హీరోయిజంగా డైరెక్టర్లు హీరోలు చూపిస్తున్నారు. సో ప్రజల్లో కూడా హీరోల పట్ల ప్రేమ అభిమానం అనేది తగ్గిపోతుంది. వాళ్ళు ఇన్ని కోట్లు అన్ని కోట్లు తీసుకుంటున్నారని ప్రజల్లో చర్చ మొదలైనప్పుడు వాళ్ళకు ఇన్ని కోట్లు అవసరం అని చెప్పేసి ప్రజలు చర్చిస్తున్నారు. అందుకే సినిమా హీరోల విషయంలో ఏం జరిగినా కానీ ప్రజలు లైట్ తీసుకుంటున్నారు. తాజాగా అల్లు అర్జున్ నంద్యాల అసెంబ్లీ ఎన్నికల్లో వెళ్ళినప్పుడు భారీగా అక్కడికి జనం వచ్చినప్పటికీ అక్కడ అతను ఎవరికైతే సపోర్ట్ చేశారో ఆ అభ్యర్థి అయితే ఓడిపోవడం జరిగింది. తాజాగా అల్లు అర్జున్ అరెస్ట్ అయి జైలుకు వెళ్ళినా స్టేషన్కి వెళ్ళినా కానీ అక్కడ పెద్దగా అభిమానులు రాలేకపోయారు. కేవలం సోషల్ మీడియాలో మాత్రమే అల్లు అర్జున్ అభిమానుల మట్టు పోస్టింగ్లు పెడుతున్నారు తప్పితే నిజంగా అల్లు అర్జున్కి అంత పెద్ద అభిమాన సమూహం ఉంటే అక్కడికి రావాలి కదా అని రాధాకృష్ణ అయితే ప్రశ్నించడం జరిగింది. కొన్ని 100 కోట్లు పెట్టి సినిమాలు తీస్తున్నారు, గ్రాఫిక్స్ ప్రజలకు చూపిస్తున్నారు, కానీ ఆ సినిమాలో ఎలాంటి మెసేజ్ ఉండడం లేదు. అదే మలయాళం లాంటి సినిమాలు తీసుకుంటే అందులో చాలా తక్కువ బడ్జెట్తో సినిమాను నిర్మిస్తున్నారు. ప్రజలకు ఎంతగానో ఉపయోగపడే ఎంటర్టైన్మెంట్ని మెసేజ్ని ఆ సినిమాల ద్వారా ఇస్తున్నారు అని ఈ యొక్క వీకెండ్ విత్ ఆర్కేలో మాత్రం సినిమా హీరోలను మాత్రం ఆర్కే కడిగి పడేశారని చెప్పవచ్చు. తెలంగాణకు అలాగే ఆంధ్రప్రదేశ్కి చాలా తేడా ఉంది. తెలంగాణలో హీరోల ప్రభావం అనేది చాలా తక్కువగా ఉంటుంది. అల్లు అర్జున్ చేసిన పనికి సినిమా వాళ్ళంతా రేవంత్ రెడ్డి దగ్గర చేతులు కట్టుకొని నిలవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు తెలంగాణలో సినిమా వాళ్ళు రియల్ హీరోలు కాదు, అసలైన హీరో రేవంత్ రెడ్డి అని తనను తాను రేవంత్ రెడ్డి నిరూపించుకున్నాడు అని వీకెండ్ విత్ ఆర్కేలో రాధాకృష్ణ అయితే చెప్పడం జరిగింది.